సాయి వచ్చావా? ఓకే. నిన్న ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా, ఇది చేద్దాము. ఎక్సర్సైజ్ 3A ఓపెన్ చేయి. ఇందాకేమో ఊపిరి పీల్చింది. క్వశ్చన్ నెంబర్ 5 రాయమ్మా. Four power x minus 1. 4 power x minus 1 minus 3 into 2 power x minus 1 plus 2 is equal to 0. సార్ ఏం కనపడపోవటం ఏంటి? ఇప్పుడు వచ్చింది సార్. కనపడపోవటం ఏంట్రా? వచ్చింది సార్. ఓకే. సాల్వ్ ఫర్ ఎక్స్. సొల్యూషన్ రాయమ్మా దీనికి. దీనిలో సొల్యూషన్ ఏమని రాస్తామంటే, గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఫస్ట్ స్టెప్ గివెన్ quadratic equation is 4 power x minus 1 minus 3 into 2 power x minus 1 plus 2 is equal to 0. Is equal to 0. దీనిలో 4 ని ఏమని రాసుకోవచ్చు అంటే, ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు అంటే 4 power x divided by 4 minus 3 into దీని 2 power x minus 1 ని 2 power x by 2 తర్వాత ప్లస్ 2 is equal to 0. సో దీనిలో నేను ఏం చేస్తున్నానంటే put 2 power x is equal to t అని రాస్తున్నాను. 2 power x is equal to t.
అప్పుడు 4 పవర్ ఎక్స్ ఏమవుతుందంటే టీ స్క్వేర్ అవుతుందమ్మా. 4 పవర్ ఎక్స్ ఏమవుతుందంటే టీ స్క్వేర్ అవుతుంది డివైడెడ్ బై 4 మైనస్ 3 2 పవర్ ఎక్స్ అంటే టీ అని రాద్దాము డివైడెడ్ బై 2 ప్లస్ 2 is equal to 0. Is equal to 0. Okay. ఇప్పుడు టీ స్క్వేర్ బై 2 అన్నాం కాబట్టి మొత్తాన్ని 4 పెట్టి మల్టిప్లై చేసేస్తున్నాం మొత్తాన్ని 4 పెట్టి మల్టిప్లై చేసేస్తే నాకు ఇక్కడ ఎంత వచ్చిందంటే టీ స్క్వేర్ 4 పెట్టి మల్టిప్లై చేశాను కాబట్టి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్ది 4 తో చేసినప్పుడు 2 టైమ్స్ పోద్ది 2 3s are 6t plus 4 2s are 8 is equal to 0. Is equal to 0. This is a quadratic equation in terms of t. ఈ స్టెప్ రాయాలి. This is a quadratic equation. This is a quadratic equation. ఒక్క నిమిషం అమ్మా మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తా స్ట్రక్ అవుతుంది ఏంటో. This is a quadratic equation in terms of t. In terms of t. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. దీన్ని ఇక్కడ 8ని విడగొట్టాలి మనం. 8ని విడగొడితే 2 ఫ్యాక్టర్స్ రావాలి. నేను 4 2s తీసుకుంటున్నాను. 4 2s తీసుకుని 2 మైనస్లు తీసుకుంటున్నానమ్మా. 2 మైనస్లు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 వస్తుంది. యాడ్ చేసినప్పుడు -4 -2 -6 వస్తుంది. సో టీ స్క్వేర్ మైనస్ 4t t square minus 4t minus 2t minus 2t plus 8 is equal to 0. Is equal to 0. ఓకే. సో ఏం కామన్ దిద్దాం ఇక్కడ మనం? ఏం కామన్ దిద్దాం అంటే t కామన్ దిద్దాం. t కామన్ తీస్తే t minus 4 t కామన్ తీస్తే t minus 4 -2 కామన్ తీస్తే -2 కామన్ తీస్తే t minus 4 is equal to 0. Is equal to 0. అగైన్ మళ్ళీ మనం t minus 4 కామన్ తీసుకోవచ్చు ఇక్కడి నుంచి. t minus 4 కామన్ తీస్తే ఎంత వస్తుందంటే ఇంటూ t minus 2 అని వస్తుంది. ఇంటూ t minus 2 is equal to 0. సో దీని నుంచి t minus 4
t minus 4 is equal to 0, or t minus 2 is equal to 0. అంటే దీని నుంచి t is equal to 4 వస్తుంది. t అంటే మనకి రిమెంబర్, t అంటే ఏంటంటే మనకి 2 power x. t అంటే 2 power x. సో t అంటే 2 power x is equal to 4. అండ్ ఇక్కడ కూడా t is equal to ఈ -2 ఈజ్ ఈక్వల్ టు తీసుకెళ్తే +2 అవుతుంది. +2. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 2² అని రాసుకోవచ్చు. బేస్ ఆర్ సేమ్ కాబట్టి పవర్స్ ఆర్ సేమ్. సో x is equal to 2. One of the solution x is equal to 2. ఇక్కడ కూడా 2 power x is equal to 2. సో 2 అంటే 2 power 1 అని రాయండి, అంటే x is equal to 1. ఓకే, ఇవి మా ఆన్సర్స్ నోట్ చేయమ్మా. సార్ అది ఆన్సర్ 8. 8 కాదు, 2 ఒకటి 1 ఒకటి వచ్చాయి. 2 power 1 అంటే 1 సార్? 2 power 1 అంటే బేస్ ఆర్ సేమ్ కాబట్టి పవర్స్ ఆర్ సేమ్. మరి 2 power 2 4 గా సార్? లేదు సార్, సండే కదా. అరే చెప్తాను సార్, ఇప్పుడు కాదు, రేపు చెప్తాను సార్. ఏమ్మా? 2 power 2 4 గా సార్? అవునానా? బోత్ సైడ్స్ ఇక్కడ బేసెస్ ఆర్ సేమ్ కదా. అర్థమైంది. ఇక్కడ బేస్ ఎంత 2 కదా, ఇక్కడ బేస్ 2 పాపం. ఈ 2 2లు ఓకే అంటే ఓకే అనుకున్నాయి, నెత్తి మీద కిరీటాలు 2 ఒకటైంది. ఓకే, నోట్ చేసావమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ రాయమ్మా. క్వశ్చన్ నెంబర్ 6. Question number 6. Root of x by x minus 3 x by x minus 3 plus root of x minus 3 by x is equal to 5 by 2. 5 by 2. Solve for x.
solve for x. So solution. Okay, ఇప్పుడు given quadratic given equation అని రాయమ్మా. Given equation x by x minus 3 చూస్తానికి రెండు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఏమని తీసుకుందామంటే ఒకదాన్ని టీ అనుకుందాం సాయి, ఆటోమేటిక్ గా రెండోది డిజైన్ అవుతుంది. పుట్ రూట్ తో సహా తీసుకుందాం అమ్మా. పుట్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 3 అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఈ మొత్తాన్ని టీ అనుకుందాం. అప్పుడు ఈక్వేషన్ ఎట్లా మారిపోతుంది? ఇది టీ అవుతుంది, ఇదేమో 1/t అవుతుంది సాయి, దాని రెసిప్రోకల్. రివర్స్ చేస్తే అదే కాబట్టి వచ్చేది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసాం అనుకో, ఇక్కడ కనబడుతుందా ఇది? దీన్ని రివర్స్ చేసాం అనుకో ఏమొస్తుంది మనకి? రివర్స్ చేస్తే ఆటోమేటిక్ గా నీకు 1/t వచ్చేసిద్ది, ఇది కనపడిద్ది. ఓకే, 1/t అంటున్నా అందుకని. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. దీనికి ఎల్సిఎం ఎంత అంటే టిఎల్సిఎం. ఇక్కడ ఏమొస్తుందంటే టీ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5t. సింప్లిఫై చేసుకుంటే 2 స్క్వేర్ మైనస్ 5t ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2 2s are 4 అమ్మా. 4ని విడగొట్టాలి. 4 1s ఇస్తున్నాను, రెండు నెగిటివ్సే. అంటే 2t స్క్వేర్ మైనస్ 4t మైనస్ t ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2t కామన్ తీస్తే t మైనస్ 2 మైనస్ 1 కామన్ తీస్తే t మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమో అర్థమవుతుందా? నెక్స్ట్ మళ్ళీ రెండిట్లోంచి t మైనస్ 2 కామన్ తీసాను, అప్పుడు ఇక్కడ నాకు 2t మైనస్ 1 అని వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఏం రాసుకోవచ్చు అంటే t మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2t మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఒక పార్టిషన్ తీసుకున్నాను ఇక్కడ. అంటే దీని నుంచి t ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే 2 వచ్చింది. t ఈజ్ ఈక్వల్ టు 2. యాక్చువల్లీ t అంటే ఏంటి మనకి? t అంటే రూట్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 3, ఇంకా అవ్వలేదు ఇది. ఈజ్ ఈక్వల్ టు 2. ఈజ్ ఈక్వల్ టు 2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తేనే ఈ రూట్ పోతుంది మనకి. సో ఎక్స్ బై ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ స్క్వేరింగ్ చేశాను కాబట్టి 4 అయింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ మైనస్ 3 మల్టిప్లై చేశాను, సింపుల్ గానే వచ్చేసిందిలే పాపం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 12. ఈ మైనస్ 12 ఇటు తీసుకొచ్చాను, అండ్ ఈ ఎక్స్ ఇటు తీసుకొస్తే 4x మైనస్ ఎక్స్. 4x మైనస్ ఎక్స్ అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 12. నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది 3 దీనిలో 4 టైమ్స్. సో 4 దీని ఆన్సర్. ఒక ఆన్సర్ 4 వచ్చింది. ఇంకో ఆన్సర్ ఎంత చూద్దాము. దీని నుంచి 2t ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. t ఈజ్ ఈక్వల్ టు 1/2. t అంటే యాక్చువల్లీ మనకేం తెలుసు అంటే ఎక్స్ బై ఎక్స్ మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ విల్ గెట్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ బ్రేక్ అయింది ఇక్కడ. ఇక్కడేమో స్క్వేర్ వచ్చేసింది 4. క్రాస్ మల్టిప్లై చేశాను. 4x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 and 4x minus x is equal to minus 3. 4x minus x అంటే it is nothing but 3x equal to minus 3. X is equal to minus 1. So this is answer. ఏం అర్థమైందా? 4 ఒకటి మైనస్ 1 ఒకటి.
ఓకే సాయి కాపీ చేయమ్మా. సార్ అయిపోయింది సార్. భలే ఫాస్ట్ గా నోట్ చేస్తున్నావు సాయి నువ్వు. నేను రాసేటప్పుడే రాసేసుకుంటున్నావా? అర్థమైతే రాస్తున్నా సార్. అర్థం కాకపోతే చూస్తున్నావు. అడిగిన మాక్సిమం మీతో నేను చేసేస్తున్నా సార్. ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే మోడల్. రూట్ ఓవర్ క్వశ్చన్ నెంబర్ 7. Root over 3x by x plus 1 plus root over x plus 1 by 3x. X plus 1 by 3x is equal to 2. Is equal to 2. Find the value of, let us solve for x. Solve for x. Solution and I am given given equation root of 3x by x plus 1 plus root of x plus 1 by 3x is equal to 2. దీనిలో మనం ఏం చేద్దామంటే put t is equal to 3x by root over x plus 1 అని రాద్దాం. అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమైపోతుందంటే దెన్ ఇది ఎలా మారుతుందంటే దిస్ ఈస్ t, దిస్ ఈస్ 1 by t is equal to 2. LCM చేస్తే t LCM ఇక్కడ t square plus 1 is equal to 2. This implies t square plus 1 is equal to cross multiply చేస్తే 2t. This implies t square minus 2t plus 1 is equal to 0. This implies దీన్ని ఏమని రాయొచ్చు అంటే సాయి t minus 1 whole square అని రాయొచ్చు is equal to 0. t minus 1 whole square. స్క్వేరింగ్ తీసేస్తున్నాను. స్క్వేరింగ్ తీసేసినప్పుడు జస్ట్ t minus 1 is equal to 0 అని వచ్చింది. బట్ t అంటే దిస్ ఇంప్లైస్ t is equal to ఏం రాసుకోవచ్చు అంటే 1. బట్ t అంటే మనకు ఇంకో వాల్యూ ఉంది సబ్స్టిట్యూషన్ రూట్ ఓవర్ 3x by x plus 1 is equal to 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 3x by x plus 1 is equal to 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x is equal to x plus 1. Now just x ని తీసురమ్మా. 3x minus x is equal to 1, which implies that 2x is equal to 1, which implies that x is equal to 1 by 2. Now this is the answer for this question. Next question. Question number 8. 2 into x plus 1 by x whole square minus 7 into
x plus 1 by x, x plus 1 by x plus 5 is equal to 0. Solve for x. Solve for x. నెక్స్ట్ ఈ క్వశ్చన్ లో ఏం చేద్దామంటే గివెన్ ఈక్వేషన్ అని రాయమ్మా. గివెన్ ఈక్వేషన్ 2 of x plus 1 by x whole square minus 7 of x plus 1 by x plus 5 is equal to 0. దీనిలో నేనేం చేస్తున్నానంటే పుట్ x plus 1 by x is equal to t అని రాస్తున్నాను. దెన్ ఇదేమైపోతుందంటే 2 ఇది t స్క్వేర్ అయింది, మైనస్ 7 ఇది t అయింది, ప్లస్ 5 is equal to 0. సో 2 5s are 10. 10 ని ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. 5 2s వాడుతున్నాను, రెండు నెగిటివ్స్. ఓకే, సో 2t స్క్వేర్ మైనస్ 2t మైనస్ 5t ప్లస్ 5 is equal to 0. 2t కామన్ తీసాను. 2t కామన్ తీస్తే t మైనస్ 1, మైనస్ 5 కామన్ తీసాను, మైనస్ 5 కామన్ తీస్తే t మైనస్ 1 is equal to 0. మళ్ళీ రెండిట్లోంచి t మైనస్ 1 కామన్ తీసానమ్మా. t మైనస్ 1 కామన్ తీస్తే 2t మైనస్ 5, 2t మైనస్ 5 is equal to 0. దీని నుంచి ఏం రాసుకోవచ్చు అంటే t మైనస్ 1 is equal to 0 ఆర్ 2t మైనస్ 5 is equal to 0. ఇక్కడ ఒక పార్టిషన్ తీసుకుని క్రియేట్ చేస్తున్నాను. t is equal to 1, బట్ t అంటే ఏంటంటే t అంటే ఏంటో రాసేద్దాం ఇక్కడ. t అంటే x ప్లస్ 1 by x. t అంటే x ప్లస్ 1 by x. x plus 1 by x minus 1 is equal to 0. ఇక్కడ LCM x. So x square plus 1 minus x is equal to 0. అంటే x square minus x plus 1 is equal to 0. అంటే x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. ఓకే, సో రూట్ లోపల నెగిటివ్ రాకూడదు. ఒకవేళ వస్తే ఏం చేయాలంటే రూట్ లోపల నెగిటివ్ వచ్చింది కాబట్టి ఐ పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో రాస్తున్నాను. 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3i అని పెట్టాలి. ఐ రూట్ బయట ఉండాలి, బయట. ఇది ఒక వన్ ఆఫ్ ది ఆన్సర్. నెక్స్ట్ ఇది చూద్దాం. 2 ఆఫ్ ఎస్ 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 ప్లస్ రూట్ 1 మైనస్ 4 ఎలా వచ్చింది సార్? ఇక్కడ ఫార్ములా ఏంటంటేనమ్మా, మనకిచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ని నేను కంపేర్ చేస్తున్నాను. ఈ ఈక్వేషన్ ని కంపేర్ చేశాను. కంపేర్ చేసినప్పుడు నాకు వచ్చినటువంటి వాల్యూస్ ఏంటంటే a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు 1. మనకి దీనికి ఆన్సర్ ఫార్ములా ఏంటంటే రూట్ కనుక్కోవడానికి -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అంటే x ఈజ్ ఈక్వల్ టు -b అంటే మైనస్ ఆఫ్ -1, మైనస్ ఆఫ్ -1 ఏమవుతుందంటే +1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే -1 ని స్క్వేర్ చేస్తే +1 -4 ఇంటూ a అంటే 1, c అంటే 1. రెండు 1లే కాబట్టి అక్కడ -4 అయితే రాయి. -1 ఇంటూ -1 4ac బై 2a అంటే 2 ఇంటూ 1. ఇదేగా అక్కడ రాసింది నేను. సార్ 1 -1 1 ఎలా వచ్చింది మనకు ఎలా తెలుసు సార్? అయ్యా వస్తాయని. ఏసీ కదా, ఏసీ కదమ్మా.
నువ్వు అడిగేది నేను చెప్పేది ఒకటేనా? ఆ, ఈ ఈక్వేషనేగా నువ్వు అడిగేది x² - x + 1 ఇదేనా? ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఏం లేకపోతే 1 ఉన్నట్టు, బి వాల్యూ కూడా ఏం లేకపోతే 1 ఉన్నట్టు, సి ఆల్రెడీ 1 కనపడతానే ఉంది. ABC ఓకేనా? ఇక్కడ రాశాను చూడు. ఇది ఫార్ములా, మనకి రూట్స్ కనుక్కునే ఫార్ములా ఇది. ఇందాక వాడాం కదా మనం ఫస్ట్ లో, ఇదేగా చేసి -b + or -√b² - 4ac/2a. నీ డౌట్ ఎక్కడ ఉంది ఇంకా? ఏం లేదు సార్. ఇక్కడ మైనస్ రావటం అర్థమైందా? 1 - 4 రావటం తెలిసిందా? 1 - 4 అంటే -3. రూట్ లోపల మైనస్ వస్తే ఏంటంటే ఐ పెట్టుకోవాలి బయటికి. 3 అలాగే ఉంటుంది మళ్ళీ రూట్ లోపల, ఐకి రూట్ ఉండదు. ఓకేనా? మళ్ళీ ఇక్కడ t అంటే x + 1/x రాయండి. x + 1/x - 5 = 0. సో 2 ఆఫ్ ఇక్కడ LCM x, ఇక్కడ ఏమొస్తుందంటే x² + 1 - 5 = 0. మళ్ళీ LCM చేసుకుంటే మళ్ళీ LCM x వస్తుంది. 2 ఆఫ్ x² + 1 - 5x = 0. అంటే 2x² + 2 - 5x = 0. దీని ఆర్డర్లో రాద్దాం. ఆర్డర్లో రాస్తే 2x² - 5x + 2 = 0. ఇంతవరకు అర్థమైందా? ఫస్ట్ ఈ బ్రాకెట్ వరకు LCM చేశా, వీటి వరకు LCM చేశా, ఇది వచ్చింది నాకు. మళ్ళీ మొత్తానికి LCM చేశా, ఈ మొత్తానికి LCM చేసి మొత్తానికి LCM ఇదిగో ఇది వచ్చింది. ఓకే, అర్థమైందా? ఆ ఎక్స్ కింద ఉన్న ఎక్స్ ఏమైందంటే ఈజీక్వల్ అవతలకి వెళ్ళంగానే 0 అయిపోయింది. ఈజీక్వల్ అవతలకి వెళ్ళంగానే 0 అయిపోయింది. సో జస్ట్ న్యూమరేటర్ మిగిలింది. టర్మ్స్ ని రీఅరేంజ్ చేశాను. కొంచెం పైకి వెళ్ళరా. 2 2s are 4. 2 2s are 4 ని విడగొట్టాలి. ఇక్కడ మనం 4 ని ఎలా విడగొడుతున్నా అంటే 4 1s అని, రెండు మైనస్లే. సో 2x² - 4x - x + 2 = 0. ఓకే, ఈ రెండిట్లో నేను 2x కామన్ తీశాను. 2x కామన్ తీస్తే x - 2 -1 కామన్ తీస్తే x - 2 = 0. మళ్ళీ రెండిట్లోంచి x - 2 కామన్ తీశాను. 2x - 1 = 0. అంటే దీని నుంచి x - 2 = 0, 2x - 1 = 0. దీని నుంచి x = 2 వచ్చిందమ్మా ఒక ఆన్సర్, ఇక్కడి నుంచి ఒక ఆన్సర్ ఏమో 1/2 వచ్చింది. ఫస్ట్ -1 అవతలకి వెళ్తుంది, తర్వాత 2 అవతలకి వెళ్తుంది. క్లియర్? నోట్ చేయమ్మా ఆన్సర్స్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ 9. ఒకసారి ఆగండి సార్. ఓకే ఒకసారి పైకి వెళ్ళరా. యా.
కొంచెం కిందకెళ్ళరా. Yes. సార్ అయిపోయింది సార్. Okay, right. Next question, Rayama. Question number 9. Solving the same question, same type of question. X square plus 1 by x square x square plus 1 by x square minus 5 of x plus 1 by x 5 of x plus 1 by x plus 6 equal to 0. Solve for x. Solve for x. So ఈ question లో again given equation అని తీసుకోమా first. Given equation x square plus 1 by x square minus 5 of x plus 1 by x 5 of x plus 1 by x plus 6 is equal to 0. ఇప్పుడు దీనిలో నేనేం చేస్తున్నానంటే put ఈ x plus 1 by x బదులు t అని రాస్తున్నా. x plus 1 by x బదులు t అని రాసి హోల్ స్క్వేర్ చేసే both sides. హోల్ స్క్వేర్ చేస్తే x plus 1 by x
హోల్ స్క్వేర్ చేస్తే యువతల కూడా స్క్వేర్ చేయాలి కాబట్టి టీ స్క్వేర్ అయింది. అంటే ఏమొచ్చిందంటే అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 వచ్చింది ఇజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. మరి ఈక్వేషన్ అర్థమైందా నీకు? అంటే దీని నుంచి ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అనే దీనికోసం టీ స్క్వేర్ మైనస్ 2 రాయాలి. టీ స్క్వేర్ మైనస్ 2 అండ్ ఎక్స్ ప్లస్ 1/x బదులేమో టీ అని రాయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ బదులేమో టీ స్క్వేర్ మైనస్ 2. అంటే మనకి ఇచ్చిన వాటిని మనమే క్రియేట్ చేయాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఉన్న టర్మ్స్ కి ఏదైతే సూట్ అవుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకుని, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, దానిలో ఏముంది, మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఉంది. ఇంకా ఏముంది, ఇంకా ఎక్స్ ప్లస్ 1/x ఉంది. ఈ ఎక్స్ ప్లస్ 1/x ని టీ అన్నాం అనుకో, సపోజ్ టీ అన్నప్పుడు అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుందో కూడా చెప్పాలి మనమే. అది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లో చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఏదో రకంగా దెన్ అని రైట్. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత దెన్ ఇప్పుడు ఇది ఎట్లా మారుద్దో చెప్పాలి. ఇదేమైపోయింది, ఇది మనకి ఇదిగో ఇక్కడ ఉంది చూడు, టీ స్క్వేర్ మైనస్ 2 అయింది. ఈ పార్ట్ టీ స్క్వేర్ మైనస్ 2 మైనస్ 5 ఇంటూ ఈ పార్ట్ ని టీ అని పిలుస్తున్నాం. టీ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో సింప్లిఫికేషన్ చేసుకుంటే టీ స్క్వేర్ మైనస్ 5t ప్లస్ 6 మైనస్ 2 అంటే 4 అమ్మా. 4 ఈజ్ ఈక్వల్ టు 0. 4ని విడగొట్టాలి. 4 1s, 2 నెగిటివ్స్ తీసుకుంటే సరిపోతుంది నాకు. సో టీ స్క్వేర్ మైనస్ 4t మైనస్ t ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, టీ కామన్ తీసాను. టీ కామన్ తీస్తే ఇక్కడ టీ మైనస్ 4 వచ్చింది నాకు. నెక్స్ట్ మైనస్ 1 కామన్ తీసానమ్మా. మైనస్ 1 కామన్ తీసినప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందంటే టీ మైనస్ 4 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ దీని నుంచి ఏం రాసుకోవచ్చు అంటే టీ మైనస్ 4 ఇంటూ టీ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. దీని నుంచి టీ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, టీ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ టీ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, బట్ టీ అంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది కదా, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x, ఎక్స్ ప్లస్ 1/x అని రాసుకోవాలి. ఇక్కడ పార్టిషన్ క్రియేట్ చేయి. ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సిమిలర్గా ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఓవరాల్గా ఎల్సిఎం ఎక్స్ ఎల్సిఎం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎక్స్ 0 ఇంటూ ఎక్స్ 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో సాల్వ్ చేస్తున్నానమ్మా. ఇక్కడ ఏ అంటే 1, బి అంటే మైనస్ 4, సి అంటే 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా రాస్తున్నాను, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2a అంటే 2 ఇంటూ 1, మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4ac అంటే 1 ఇంటూ 1. ఏ వాల్యూ 1, సి వాల్యూ 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో 2, ఇక్కడేమో 4 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఎంత ఉందరా, ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఇదేమో 16 మైనస్ 4. 16 మైనస్ 4 అంటే 12. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 12 రూట్ 12 బై 2. రూట్ 12 అంటేనేమో 4 3s కాబట్టి 2 రూట్ 3 అని రాసుకోవచ్చు దీన్ని.
ఇక్కడ రాస్తున్నాను. √12 అంటే ఎలా విడగొట్టానో ఇక్కడ రాస్తున్నాను. √12 అంటేనమ్మా 4 3s 12 అంటే. సో 4ని బయటికి తీసుకొచ్చేస్తే 2√3 అయింది. ఇక్కడ రాసి 4/2. ఓవరాల్ గా 2 క్యాన్సిల్ చేసాను దీనిలో. ఈ డివైడెడ్ బై లో 2 ఉంది కాబట్టి 2 కట్ చేసేస్తే 2 ± √3 అనే ఆన్సర్ వచ్చింది నాకు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఆన్సర్. మీద ఎంతవరకు అర్థమైందా? నెక్స్ట్ ఇది చేద్దాం. ఇక్కడ కూడా ఎల్సిఎం ఎక్స్ మనకి ఇక్కడ x² + 1 - x అని వస్తుంది = 0. x ని = అవతల తీసుకెళ్ళిపోతే 0 అయిపోయిందమ్మా. x² - x + 1 = 0 వచ్చింది. ఇక్కడ a1 అమ్మా x² కోఎఫిషియంట్, b ఏమో x కోఎఫిషియంట్ -1, c ఏమో కాన్స్టెంట్ 1. సో ఫార్ములా రాసిన x = -b ± √b² - 4ac/2a. సో x = 2a అంటే 2 × 1 - b అంటే -1 √(-1²) b² అంటే 4 × a × 1 × 1. సో x = 1 ± √(b² అంటే 1 -4 / 2 1s are 2. సో x = 1 ± ఇక్కడ -3 వచ్చిందమ్మా √(-3/2). దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ± √3i/2. ఎందుకంటే ఇందాక కూడా మనకి ఇలాగే వచ్చింది. సో దిస్ ఈస్ ఆన్సర్. ఓకే, మా అర్థమైంది ఇది? ఏంటమ్మా? నోట్ చేసుకుంటా. నోట్ చేసుకో. ఈ రోజు చాలు, నోట్ చేసేసుకో. సరే ఒకసారి పైకి వెళ్ళరా. కిందకి వెళ్ళరా. యా, కొంచెం కిందకి వెళ్ళరా. కొంచెం. ఓకే. మరి కొంచెం కిందకి వెళ్ళరా.
సరే సార్, అయిపోయింది సార్. ఓకే అమ్మా, ఇంక లీవ్ అమ్మా. నెక్స్ట్ క్లాస్ మండే మళ్ళీ తీసుకుంటాం. ఓకే, బాయ్.